Good afternoon, one and all. So in this session, we are going to learn how to develop a static templates in Django. So general ga manaki Django lo two types of templates support chestayi, static templates and dynamic templates support chestayi. If at all we are going to use CSS, then it will be converted as a dynamic templates. So static templates ni manam either by images kani or by using JavaScript kani manam develop cheyochu. So first JavaScript use chesi manam static templates ela develop cheddamane chuddam. Right? So I quickly open my VS Code. సో ఇందులో ఫస్ట్ మనం స్టాటిక్ టెంప్లెట్స్ డెవలప్ చేయాలి అంటే ముందుగా మనకి టెంప్లెట్స్కి సంబంధించిన పాత్ మనం సెట్టింగ్ స్టార్ట్ పై ఫైల్లో మనం సెట్ చేయాలి. సో ఇక్కడ నేను టెంప్లెట్స్లో home.html అని ఒక ఫైల్ తీసుకున్నాను. దానిలో నేను స్టాటిక్ టెంప్లెట్స్ సంబంధించిన కోడ్ రాశాను. ఫస్ట్ మన డిజాంగో అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్లో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ ఎ నేమ్ కాల్డ్ స్టాటిక్. ఆ స్టాటిక్లో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 3 సబ్ ఫోల్డర్స్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ CSS, ఇమేజెస్ అండ్ జావాస్క్రిప్ట్. సో ప్రస్తుతం నేను జావాస్క్రిప్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి జావాస్క్రిప్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దానిలో నా జావాస్క్రిప్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం టెంప్లెట్స్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. నా టెంప్లెట్స్ అనే ఫోల్డర్ నేను home.html అనే ఫైల్ పెట్టుకున్నాను. సో ఈ టెంప్లెట్ సంబంధించిన ఫోల్డర్కి జావాస్క్రిప్ట్ ఆర్ స్టాటిక్ సంబంధించిన ఫోల్డర్కి మనం ఫస్ట్ సెట్టింగ్ స్టార్ట్ పైలో మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి. సో ఎలా కాన్ఫిగర్ చేస్తాము అంటే ఫస్ట్ ఇంపోర్ట్ ఓఎస్ అనే ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. స్టాటిక్ ఫైల్స్కి సంబంధించి ఆర్ స్టాటిక్ ఫోల్డర్కి సంబంధించిన పాత్ను మనం కాన్ఫిగర్ చేయాలి కాబట్టి బేస్ డైరెక్టరీ ఏంటనేది మనం మెన్షన్ చేయాలి. సో అందుకని స్టాటిక్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు os.path.join of base_directory స్టాటిక్. దాంతోపాటుగా టెంప్లెట్స్కి సంబంధించిన పాత్ మనం సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ DIRS దగ్గర టెంప్లెట్ సంబంధించిన పాత్ ఇస్తాం. లాస్ట్లో మళ్ళీ స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీ పాత్ కూడా మనం మెన్షన్ చేయాలి. అంటే స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ డైరెక్టరీ. సో ఇలా స్టాటిక్ ఫోల్డర్కి టెంప్లెట్స్ ఫోల్డర్కి మనం సెట్టింగ్ స్టార్ట్ ఫైల్లో కాన్ఫిగర్ చేయాలి. వన్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ views.py ఫైల్. ఇక్కడ views.py ఫైల్లో నేను ఒక మెథడ్ తీసుకున్నా. దట్ మెథడ్ నేమ్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. నేను రెండర్ చేస్తున్నాను. ఆ వాల్యూస్ని ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తాను అంటే home.html అనే ఫైల్కి ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి home.html ఏముందనే చూద్దాం. home.htmlలో దిస్ ఈస్ కాల్డ్ లోడ్ స్టాటిక్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టెంప్లెట్ ట్యాగ్ ఆర్ స్టాటిక్ ట్యాగ్. ఈ ట్యాగ్ని యూజ్ చేసి మనం స్టాటిక్ ఫైల్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు మన డిజాంగో అప్లికేషన్లో. సో లోడ్ స్టాటిక్ ట్యాగ్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే జావాస్క్రిప్ట్ని హెడ్ ట్యాగ్లోనే ఇస్తున్నాను కాబట్టి నేను అవుట్పుట్ రన్ చేసేటప్పుడే నాకు ఈ స్క్రిప్ట్కి సంబంధించిన అవుట్పుట్ రన్ అయిపోవాలి. సో స్క్రిప్ట్ src ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ ఫోల్డర్, జావాస్క్రిప్ట్ ఫోల్డర్ అండ్ sample.js. సో స్టాటిక్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తున్నాము. జావాస్క్రిప్ట్ ఫోల్డర్లో sample.js అనే ఫైల్ ఉంది. యాజ్ వెల్ యాజ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు type.javascript అని చెప్పి తీసుకున్నాను. వన్స్ ఇది రన్ అయిపోయిన తర్వాత కింద నేను ఒక మెసేజ్ లాగా ప్రింట్ చేసుకున్నాను. దట్ ఈస్ వెల్కమ్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేసుకున్నాను. సో నేను అవుట్పుట్ ఫస్ట్ రన్ చేసినప్పుడు నాకు జావాస్క్రిప్ట్ ఫైల్ రన్ అవ్వాలి. దెన్ నాకు వెల్కమ్ మెసేజ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి sample.jsలో ఉందనే చూద్దాం. సో sample.jsలో సింపుల్గా ఒక మెసేజ్ ఇచ్చాను. అలర్ట్ హలో వెల్కమ్ టు డిజాంగో స్టాటిక్ ఫైల్స్ అని ఇచ్చాను. వన్స్ మనం home.html నేమో మన టెంప్లెట్స్ ఫోల్డర్లో సేవ్ చేయాలి. sample.js నేమో స్టాటిక్లో జావాస్క్రిప్ట్ అనే ఫోల్డర్లో మనం సేవ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం డిజాంగో అప్లికేషన్లోనే క్రియేట్ చేస్తాం. అయిపోయిన తర్వాత urls.py అంటే మన అప్లికేషన్ సంబంధించిన urls.py తీసుకున్నాను. ఇక్కడ నేను వ్యూస్లో ఏదైతే మెథడ్ని ఇక్కడ ఇచ్చానో దాన్ని నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి urls.pyలో దట్ ఈస్ URL ప్యాటర్న్స్లో మెన్షన్ చేయాలి కాబట్టి views.index అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ అండ్ దిస్ ఈజ్ urls.py ఆఫ్ ద ప్రాజెక్ట్. సో నా అప్లికేషన్లో ఏదైతే URLs నేను క్రియేట్ చేశానో నేను దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నా. సో దట్ డిజాంగో విల్ రికగ్నైజ్ ద క్రియేటెడ్ URL ఫైల్ ఇన్ డిజాంగో అప్లికేషన్. వన్స్ ఇదంతా మనం సెట్ చేసిన తర్వాత అన్ని ఫైల్స్ని మనం సేవ్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు రన్ ద సర్వర్. బట్ బిఫోర్ రన్నింగ్ ద సర్వర్ వీ కెన్ ఆల్సో సెలెక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ వీ నీడ్ మైగ్రేట్ ఆప్షన్. సో python3 స్పేస్ manage.py స్పేస్ లెట్ మీ రన్ ద సర్వర్. రన్ సర్వర్. సో వన్స్ నేను సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఆ డిప్లాయ్మెంట్ సర్వర్ పాత్ నేను కాపీ చేస్తాను. సో లెట్ మీ కాపీ దిస్ వన్, Ctrl+C, and I am going to paste this one. So let me paste here. I am going to take another file. So here Ctrl+V, I am going to press enter. సో వన్స్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హలో వెల్కమ్ టు డిజాంగో స్టాటిక్ టెంప్లెట్స్ అనేది మనకి చూపిస్తుంది. అలర్ట్ మెసేజ్ లాగా మనకి చూపిస్తుంది సిన్స్ మనం హెడ్ ట్యాగ్లో ఇచ్చాం కాబట్టి. వన్స్ నేను దీన్ని క్లోజ్ చేసిన తర్వాత యాక్చువల్ మెసేజ్ ఏదైతే వెల్కమ్ ఉందో వెల్కమ్ మెసేజ్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డిజాంగోలో స్టాటిక్ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. స్టాటిక్ ఫోల్డర్లో 3 సబ్ ఫోల్డర్స్ తీసుకుంటాం: CSS, ఇమేజెస్ అండ్ జావాస్క్రిప్ట్. థ్యాంక్ యూ.